కానీ నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ, అంటే మనం ఇది చెయ్యగలము అంటే మీరు చేస్తారు, మేము చెయ్యమంటే మా వల్ల కాదంటే కాదు. ఇప్పుడు అదే నమ్మకంతో మీరు క్రిస్టియన్లోకి వెళ్తే మంచిగా అవుతుందంట, మంచిగా అవుతుందంట మీరు అనుకుంటారు, మంచిగా అవుతుందని, అందుకే మంచిగా అవుతుంది. సో అదే మీరు ఎక్కడున్నా అంటే మంచిగా కాకపోయినా వాళ్ళు దాన్ని కూడా వేరే విధంగా వాళ్ళ వేలో చెప్పేసుకుంటారు. నిజంగా అక్కడ ఎవరైనా చనిపోతే ఎక్కడ నువ్వు తప్పు చేసావంటారా, తప్పు చేస్తే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయలేవంటారు, లేకపోతే అతను నిజంగా పరలోకం వెళ్ళాడు, ప్రభువునందు నిద్రించుచున్నాడు అని చెప్తారు. అది కూడా వాళ్ళకి పాజిటివ్ గా మార్చుకుంటారు దొంగ నా కొడుకులు. పాజిటివ్ చెప్తారా, వీళ్ళు కూడా నమ్మేస్తారు. నిజంగా నిజంగా అసలు సండే చర్చికి వెళ్తారు కదా, అసలు మీరు వెళ్ళారు కాబట్టి చర్చిలో ఏం జరుగుతుంది? సండే ఫస్ట్ వెళ్ళంగానే ఏమవుతుంది? అందరం అటు ఇటు కూర్చుంటారు. పాస్టర్ మేమందరం కూర్చున్నాక వస్తాడు, ఆయన కూర్చోగానే లేవాలి. అందరం నిల్చుంటాం, లేచి ఒక పాట పాడతాం, ఆయన వచ్చి స్టేజ్ ఎక్కి నిల్చుంటాడు, ఏదో కొన్ని వాక్యాలు చెప్తాడు. బైబిల్లో ఇంతే వాక్యం తీసుకుంటాడండి, మిగతా అన్ని వేరేటి కల్పించుకొని చెప్తాడు. అప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం. అది సో ఏదన్నా ఒక వాక్యం అక్కడ చెప్పింది ఏదైనా చెప్పరు? నేను చాలా రోజులు అయిందండి. అయితే మన పాస్టర్ అడుగుదాం. పాస్టర్ గారు చెప్పండి, ఎక్స్ పాస్టర్. ఇంకా చాలా ఉంటాయి, ఒకటని కాదు, బట్ ఒకటి తీసుకుని మన లైఫ్ లో కన్వయించి చెప్తారు అప్పట్లో. నీ స్టోరీ లాగా క్రియేట్ చేస్తారు. అదే, నీ కుడి పక్కన 10,000 మంది పడినాను, నీ ఎడమ పక్కన 20,000 మంది పడినాను, నీ యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి, ఇంకా ఇట్లాంటి నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడే యెహోవా కునుకడు నిద్రపోడు అంటే అడిగి తిరిగి అతన్ని నీకు బాగా ఇచ్చి పంపించేస్తాడు. అదే నువ్వు చెప్తుంటే ఇక్కడ 10 మంది ఇక్కడ ఎవడున్నాడు, ఇక్కడ ఎవడున్నాడు అని. అంటే నిన్ను కాపాడడానికి ఆయన నిద్రపోకుండా నిన్ను కాపాడే ప్రభు కునకడు నిద్రపోడు. అలాంటి వాచ్మెన్ నాకు కావాలి, అలాంటి వాచ్మెన్ నాకు కావాలి. అయితే చర్చిలల్లో ఈ ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఈ ద్రాక్షరసం అని చెప్పేసి వైన్ అమ్ముతారు, అదంతా ఆల్కహాలే. అసలు క్రిస్టియన్లోకి వెళ్తే అసలు ఆల్కహాలే తాగొద్దంటారు కదా, ఇప్పుడు వైన్ కూడా ఆల్కహాలే కదా. ఎందుకు పోయారు? ఏసే చెప్తాడు కదా, నిన్ను ప్రభు తినుచు తాగుచు మనుష్య కుమారుడు వచ్చాను, ఏం చేసుకుంటా వచ్చాడు? తాగుకుంటా తినుకుంటా వచ్చిండు. అందుకే వీళ్ళు కూడా తాగుబోతులయ్యి, మంది కూడా తాగుబోతులా తయారు. చాలా మంది హిందువులు మా భర్తలు, మా ఇంట్లో ఉన్నోళ్ళు తాగుబోతులు అయ్యారు, అందుకే అందులోకి వెళ్తున్నామని అంటారు కదా. మరి అందులోకి వెళ్ళినప్పుడు ఎందుకు తాగరు చెప్పాలి? ఆల్రెడీ సండే ఇస్తారు కదా, అందుకే ఇంక ఇంట్లో తాగరు. లేదు, తాగుతారు ఏదో కొంతమంది మాత్రం చెప్పుకుంటారు కానీ నిజంగా తాగుతారు, అందరు తాగుతారు. ఎగ్జాంపుల్ పబ్లిక్ లోకి వచ్చేసింది మొన్ననే.